టైంలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా మొదలు పెట్టాం ఫ్రెండ్స్. మేము ముందు వాళ్ళు ఇక్కడ ఉన్నాము. ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఆయన అయితే సెకండ్ పొజిషన్లో నేను కూడా అందరూ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇక్కడ చెప్పేది ఏం లేదు. ఒకటే చెప్తున్నా, ఈ పరిస్థితి చూసినప్పుడు నాకు కొంచెం బాధేస్తుంది. అదేమనంటే ఒక సినిమాకి వెళ్తే 2.5 గంటలు ఆనిచ్చి కూర్చుంటాం కదా. ఒక సినిమాకి వెళ్తే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కోసం అవి వచ్చి దాని గురించి మాట్లాడుతూ దాని గురించి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చుట్టుపక్కల చూడండి, హాల్ కెపాసిటీ అండి పరిస్థితి. ఈ ఒక్క పరిస్థితే నెట్వర్క్ మార్కెటింగ్ ని పాడు చేస్తుంది ఫ్రెండ్స్. వస్తారు, వింటారు, చూస్తారు, అక్కడ అదే చెప్తారులే అని వెళ్ళిపోతారు, అక్కడ అదే ఉంటదిలే అని చెప్పి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళు అదే మాట్లాడతారులే అని వెళ్ళిపోతారు, అక్కడ అదే చెక్కులు చూపిస్తారని చెప్పి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ హైయెస్ట్ పేర్ ఇన్కమ్ వెళ్తున్నాడు కదా శాలరీ పరంగా. ఆయన చేసిన పని, ఆయన ఇండస్ట్రీలో ఇంకొకరిని ఆయన క్రియేట్ చేయగలడా సార్? మీ ఇండస్ట్రీలో అక్కడ సాధ్యపడదు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన డైరెక్ట్గా అడుగుతున్నా సార్, మీ ఇండస్ట్రీలో మీరు ఇంకొక డాక్టర్ని క్రియేట్ చేయగలరా? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం, రైట్? పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తి, ఏమి చదువుకోని వ్యక్తి వచ్చి చేస్తున్నాడు, హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కూడా వచ్చి చేస్తున్నాడు అని అంటే, ఈ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ కనుక ఉంటే, ఇక్కడ కనుక చెప్పింది కనుక చేస్తే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఎక్కడున్నామో అక్కడే ఉంటాము, ఆర్ఎస్ దరిద్రం పోతుంది, కొన్ని తరాలకు పట్టిన దరిద్రం పోతుంది. ఆ ఒక్క పాయింట్ అర్థం కాలేదు అన్న విషయం నాకు బాధేస్తుంది. నేను ఎప్పుడు బాధపడేది అదే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాకు చాలా ప్యాషన్, నాకు చాలా ఇష్టము. కెరియర్ చాలా సీరియస్గా 22 ఇయర్స్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడు కూడా ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు. ఎక్కడైనా చేసినాము అంటే అది కారణం మనమే, ఎక్కడైనా ఫెయిల్ అయినాము అంటే దానికి కారణం కూడా మనమే. ఇండస్ట్రీ కానే కాదు, ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ కానే కాదు, ఇక్కడ కూడా మంచి ప్రోడక్ట్ ఉంది, మంచి స్కోప్ ఉంది, మంచి లీడర్స్ ఉన్నారు. కావాల్సింది ఇక్కడ మంచి ఎవరికి? సో ఇది డెసిషన్ తీసుకోండి. మీకు ఇచ్చిన టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. మీకు మీటింగ్ గురించి చెప్పినప్పుడు అప్పుడే చెప్పినాము, 10 o'clock స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం లంచ్ వరకు ఉంటుంది. ఒక అరగంట మీ లైఫ్ కోసం మీరు ఇవ్వలేరా? ఒక అరగంట ఎక్స్ట్రా టైం ఇవ్వలేరా? ఇస్తే ఏం జరుగుతుంది? ఆస్తులు ఏమైనా పోతాయా? పోయేవి ఆగుతాయి, అంతే కదా? పోయేవి ఆగుతాయి, మీ తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇటువంటి మిస్టేక్ మీరు మాత్రం నెక్స్ట్ టైం మీటింగ్లో చేయకండి. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దగ్గర నా మీటింగ్లో. ఫస్ట్ ఏమన్నాను, దేని గురించి? చప్పట్ల గురించి. అర్థమైంది కదా? ఇక్కడికి వచ్చి అక్కడ నిలబడి కూర్చోలేదండి, కూర్చునేవాళ్ళని కాదు, అక్కడ నిలబడి స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడని వినేది, స్పీకర్ మాట్లాడే విషయంలో ఏదైనా చప్పట్లు కొట్టాల్సిన విషయం ఉంటే దానికి రెస్పాండ్ అయ్యేది. సో ఆ రెస్పాండ్ అయ్యే గుణం ఏం చేసిందంటే మాలో ఒక క్వాలిటీని బిల్డ్ చేసింది. ఆ క్వాలిటీ ఏంటి? ఒక మంచి లీడర్, ఇతను బాగా మాట్లాడగలడు, ఇతను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు అని ఒక క్వాలిటీ బిల్డ్ చేసింది. అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుంది? రాబోయే ఫ్యూచర్లో మీరు కూడా మీ టీమ్స్కి రోల్ మోడల్ అవుతారు. అంతకన్నా వేరే ఏం జరగదు. ఒక రోల్ మోడల్ కావాలి అంటే ఈ ఒక్క ప్లాట్ఫామ్ మాత్రమే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ మాత్రమే మీకు స్పేస్ ఇస్తుంది, వేరే ఇంకెక్కడ లేదు. సో దయచేసి మీకు ఏదైతే టైం కేటాయించబడిందో, మీరు మీ బిజినెస్ కోసం ఏదైతే టైం కేటాయించబడ్డారో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రోడక్ట్ అమ్మడం కాదు, ప్రోడక్ట్ అమ్మడం కానే కాదు. మీటింగ్ వస్తే అక్కడి నుంచి కదలకుండా కూర్చోవడం, అక్కడే మీ పేషెన్స్ బట్టే మీ టీం మీతో నిలబడడం జరుగుతుంది. అదర్వైజ్ మీతో ఎవరు నిలబడడు. లేకపోతే ఇక్కడ కాకపోతే మీరు ఇంకొక మీటింగ్లో ఇంకొక బిజినెస్ ముందు కనపడతారు. నేను రాసిస్తా, కావాలంటే చూసుకోండి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఇంకా 50% మెంబర్స్ నెక్స్ట్ 2 yearsలో ఇంకొక కొత్త కంపెనీలో కూర్చొని ఇంకొక స్పీకర్ చెప్తుంటే వింటాడు, అక్కడ కూడా మధ్యలో లేచి వెళ్ళిపోతాడు. ఏం సాధించాడు? లేచి వెళ్ళిపోవడం తప్ప ఏముండదు. సో దయచేసి ఈ ఒక్క మార్పు మీరు తెచ్చుకోండి.
ప్రోడక్ట్ అమ్మడం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకని మీరు నిలబడ్డారు కాబట్టి. ఇందాక ఒక లీడర్ మాట్లాడినాడు, ఎవడో ఒక దరిద్రుడు వస్తాడు, ఒక మంచోడు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ దరిద్రుడిని ముందు మనం ఎందుకు వేసుకోవాలి? నిలబడితే అయిపోతుంది కదా, అదే మనమే అవుతాం. ఆయన అదే కదా అనేది. ఎవడో ఒకడు వస్తాడు, ఒక దరిద్రుడు వస్తాడు, ఒక మంచోడు ఇచ్చి వెళ్ళిపోతాడు, అంటే వెళ్ళిపోయినాడు దరిద్రుడు, రైట్? అదే మాట కదా ఆయన ఉద్దేశంలో. ఆ బిరుదు మనం ఎందుకు తీసుకోవాలి? ఉంటే అయిపోతుంది కదా, నిలబడితే అయిపోతుంది